సార్ మన జీవితంలో ఆధ్యాత్మికంగా ముందుకెళ్తున్నాం. అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి? అది మనలో ఉన్నది అని చెప్పడానికి ఒక మూమెంట్ ఏంటి? మామూలుగా ఆధ్యాత్మికత, స్పిరిచ్యుయాలిటీ, పద విభజన, పదాల అర్థాలు, పురాణాల్లో ఏముంది, ఇతిహాసాల్లో ఏమున్నాయి, వేదాలు, ఉపనిషత్తులు అవే మాట్లాడదలుచుకోలేదు. ఓకే. అప్లికబిలిటీ ఆఫ్ ద స్పిరిచ్యుయాలిటీ యాహ్! మన జీవితంలో ఎలా అప్లై అవుతుంది? నీకు ఏదైనా కష్టం వచ్చిందనుకో, కష్టం వచ్చినప్పుడు కనుక నువ్వు కుంగిపోకుండా నిలబడగలిగితే నీకు ఆధ్యాత్మిక శక్తి ఉన్నట్లు లెక్క. కష్టం వస్తే నువ్వు కుంగిపోకుండా ఉంటే, ఓకే. అంటే కష్టం, నష్టం, బాధ, వాటెవర్ యు నేమ్ ఇట్, నీ జీవితంలోకి ఎంటర్ అయినప్పుడు నువ్వు ఏడవకుండా, కన్నీరు కార్చకుండా, డల్ అవ్వకుండా, జీవితాన్ని అప్పుడు కూడా చాలా వీరోచితంగా తీసుకోగలిగితే హ్మ్. అప్పుడు నువ్వు ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉన్నట్టు లెక్క. ఓకే. అట్లీస్ట్ అలా డీలా పడిపోకూడదు, డల్ అయిపోకూడదు, నేను ఏడవకూడదు అని నీకు అనిపిస్తే ఆధ్యాత్మికత గురించి నీకు టచ్ ఉన్నట్టు లెక్క. ఓకే? ఓకే. అంటే ఇంప్లిమెంట్ చేసే పైన తిరిగేద్దాం. నీకేదో మంచి ఆనందం వచ్చింది, విజయం వచ్చింది, లాభం వచ్చింది, డబ్బులొచ్చాయి, ఎగ్జామ్ పాస్ అయ్యింది, ఐఏఎస్ అయ్యావు, జాబ్ వచ్చింది, ర్యాంక్ వచ్చింది, అవార్డు వచ్చింది, రివార్డ్ వచ్చింది, కీర్తి కిరీటాలు వచ్చినాయి, నువ్వు పెద్ద పొంగిపోయేంత పదవులు వచ్చినాయి అనుకుంటే, నా అంత వీరుడు లేడురా బాబు అని అనుకోకుండా, హ్మ్. వచ్చిందయ్యా అని అనుకోగలిగితే, అంటే పొంగిపోకుండా ఉంటే నీకు ఆధ్యాత్మిక శక్తి ఉన్నట్లు లెక్క.